ఈ సృష్టియే బాగు చేయడం కొరకే యజ్ఞం మొదలు పెట్టారు. మనిషికి ప్రధానమైనది తపస్సు అయినా యజ్ఞ శక్తి చేత వర్షము అనుకూలంగా కురిసేటట్టు యజ్ఞం చేయగలిగాడు బ్రహ్మదేవుడు. అంతకుముందు పండిన పంట నాశనం జరిగేది, భూకంపాలు వచ్చి ప్రాణులన్నీ చచ్చిపోయేవాడు. అదిగాక ఒక ఘాట్పు కొడితే ఆ ఘాట్పుతో సకల ప్రాణులు లేచి హలో లక్ష్మణ అని చనిపోయేవాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసి సర్వ ప్రాణులకు విజయాలను, చక్కటి వర్షాలను, చక్కటి పంటలను, ఏ తుఫాన్లు, ఏ ఘోషలు ఏవి రాకుండా రక్షణగా నిలిపాడు బ్రహ్మ. యజ్ఞంలో కాని పనులన్నీ నెరవేరుతాయి. యజ్ఞం అంటే ఎవరంటే వాళ్ళు చేసడానికి వీలు కాదు. మహాతపస్సంపన్నులే యజ్ఞం చేయాలి. దానికి పవిత్రత, దానికి నియమము, నిష్ఠ. మహా అగ్నిగోళం వంటి విష్ణు శక్తిని ఒక చిన్న బాలునిగా తయారు చేసి ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టాడు శ్రీరామచంద్రుడు. అలాంటి ధర్మయుక్తమైనటువంటి శక్తులన్నీ యజ్ఞంలో ఉన్నాయి. నువ్వు 10 రూపాయల ఖర్చుతో ఒక యజ్ఞం చేస్తే 1 కోటి రూపాయలు నీకు ఉపకారం జరిగి తీరుతుంది. అటువంటిది యజ్ఞం. ఇది నీ పిల్లల్ని కాపాడుతుంది, నీ దరిద్రాన్ని నాశనం చేస్తుంది, నువ్వు ఎక్కాల్సిన గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తుంది. నూతన సంవత్సరం ప్రతి ఇంటిలో అగ్నిహోత్రుణ్ణి పెట్టుకోండి. ఈ అగ్నిహోత్రం వల్ల మీ ఇంటిలో వైభవాలు మొదలవుతాయి. లేదా మహాత్ములు, తపోబలం కలిగిన వాళ్ళు, పుణ్యమూర్తుల చేత ప్రతి సంవత్సరము యజ్ఞము తప్పనిసరిగా మీ కుటుంబానికి చేయించుకోండి. ఇంక అపజయం మనకు లేదు, కష్టాలు మనకు రావు, అనారోగ్యం మనలో ఉండదు. ఇవాళ నుంచి ప్రారంభం చేయండి. శుభప్రదం.